ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారందరికీ కూడా నమస్కారం. ఈ రాబోయే 4 రోజులు మీ జీవితంలో అద్భుతమైన మలుపు. ఇది గ్రహాల కదలికల కథ కాదు, ఇది దేవతల అనుగ్రహంతో మీ జీవితం కొత్త దారిలోనే ప్రవేశించబోతున్న కాలం. ఇప్పటి వరకు మీరు ఏచిన ప్రతి కన్నీరు భగవంతుడు మీపైన చూపిన ఒక ప్రేమ నివేదిక. ఆ బాధలు ఇక గతం. ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యం మీ సొంత అదృష్టం తలెత్తి మీ చేతి గదిలో నిలబడే ఘట్టం. ఈ 4 రోజులు మీరు 3 శుభవార్తలు వింటారు. ఆ శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలదు. ఆర్థికంగా ఊహించని లాభం, కుటుంబంలో ఆనందాన్ని పంచే సంఘటనలు, మీ వ్యక్తిత్వానికి ఒక నూతన దిశ. మీ హృదయాన్ని తాకే ఆ మార్పులు మీ కన్నులో ఆనంద బాష్పాలుగా వెలువడతాయి. అందుకే ఈ సందేశాన్ని వినేటప్పుడు ప్రశాంతతతో ఉండండి. ఈ 4 రోజులు మీకు ఒక వరమై మారతాయి. ఈ కాలంలో ఒక స్త్రీ రూపంలో దైవశక్తి మీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఆమె రాకతో మీరు ఊహించని మార్పులు చూస్తారు. ఆమె ఎవరో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యంతో నిశ్శబ్దం అవుతారు. ఈ దివ్య శక్తి మీ దిశను మారుస్తుంది, మీ భాగ్యాన్ని మరుస్తుంది. ఈ గొప్ప అనుభవాన్ని పూర్తిగా గ్రహించాలంటే మీరు విశ్వాసంతో ఎదురు చూడాలి. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్ట దైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మీకు వృశ్చిక రాశిలో జన్మించిన మీరు ఒక విలక్షణమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపం. మీరు మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకునే శక్తి మీలో ఉంది. మీ పట్టుదల ముందు శత్రువులు సైతం తల ఉంచుతారు. మీ లక్ష్యం కోసం మీరు చేయని త్యాగం లేదు. ధైర్యం మీ శరీరంలోని రక్తంలా ప్రవహిస్తుంది. కష్టం అంటే భయం కాదు, అది ఒక అవసరం. మీరు తల వంచి బాధపడే వ్యక్తి కాదు. కళ్ళల్లో కష్టాన్ని చూస్తూ దానిని ఓ మిషన్లా ఎదుర్కొంటారు. మీరు ఒక సమస్యను గుండెలో పెట్టుకోరు, దాన్ని ఛాలెంజ్గా మార్చి దెబ్బకు దెబ్బ తీస్తారు. మీరు లోపల ఎంతో తెలివైన వారు. మీ ముఖం మీద తేజస్సు ప్రకాశిస్తుంది. మీ కళ్ళలో ఉన్న ఆ ప్రశాంతత ఎదుటివారికి మంత్రముగ్ధులు చేస్తుంది. మిమ్మల్ని చూడగానే ప్రజలు ఆకర్షితులవుతారు. అది రూపానికి కాదు, మీ ఆత్మలోని దివ్యత్వానికి. అయినా మీ జీవితం సులభమైనది కాదు. మీరు జీవితం అన్నప్పుడు బాధలు, మోసాలు, అవమానాలు గుర్తొస్తాయి. మీరు బంగారం కాకపోతే ఈ ప్రపంచం ఎందుకింత శోధించింది? చిన్నతనం నుంచే మీరు ప్రేమకు నోచుకోలేకపోయారు. ఆప్యాయత కోసం, కొద్దిపాటి మమకారం కోసం ఎంత దూరమైనా వెళ్ళే మనసు మీది. కానీ అదే మనసు కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనుడిని చేస్తుంది. అందుకే మనుషుల మాయలో మోసపోతారు. మీ నిస్వార్థ ప్రేమను పలువురు వారి అవసరాల కోసం వాడుకున్నారు. మీరు నమ్మిన వారే మీ గుండెను చీల్చారు. జీవితం మిమ్మల్ని చదివించిన పాఠాల కన్నా మనుషులు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. కానీ ప్రతి దెబ్బ, ప్రతి గాయం మిమ్మల్ని మరింత దృఢంగా మార్చింది. ఇప్పుడు మీరు ఒక వెలుగు ప్రసరించే వజ్రం. మీరు స్నేహానికి ఇచ్చే విలువను కలమెత్తలేరు. అది మీ రక్తంలో కలిసిపోయిన విశ్వాసం. మీ స్నేహం, మీ స్వార్థం, నిర్దోషం, మీ నిబద్ధత ఎవరు వదులుకొని అనుబంధం. మీరు సహనం సముద్రం లాంటిది. మీరు ఊరుకుంటే పక్క వాళ్లకు జీవితం, మీరు లేచిపడితే వారికి శాసనం. మీరు బయటకు గంభీరంగా కనిపించిన లోపల ఒక పసిపాపల మృదుత్వం దాగి ఉంటుంది. మీ నిశ్చయమైన మనసు, మీ పట్టుదల, మీ గమ్యం మీద ప్రేమ, ఇవే మిమ్మల్ని కార్యసాధకుడిగా నిలబెడతాయి. మీ జీవితం ఒక యాత్ర కాదు, అది ఒక యజ్ఞం. ఈ యజ్ఞంలో మీరు తపస్సు చేస్తూ ముందుకెళ్తున్నారు. మీ అడుగులకు దేవతల ఆశీర్వాదం తోడుగా ఉంటుంది. ఇది మీ సమయం, ఇది మీ వెలుగు. ఈ 7 రోజులు దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు అని మీకు తెలియజేసే రోజులుగా నిలుస్తాయి. వీరిలో ఆత్మవిశ్వాసం కొండంతా ఉంటుంది. కానీ అదే సమయంలో చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రంగా స్పందిస్తారు. వీరికి టెన్షన్ త్వరగా వస్తుంది. ఎందుకంటే వీరి మనస్సు ఎంతో సున్నితం. మీరు చూడడానికి చాలా ఆకర్షణీయులు. వారి రూపంలో ఓ మంత్రముగ్ధులు ఉంటుంది. మనసును ఆకర్షించే ఓ మౌన మాయ. అందరితోనూ ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడుతూ చుట్టూ వెలుగు పంచుతారు. కానీ తమ మనసులోని నిజ భావాలు మాత్రం ఎవరికి కూడా చెప్పరు. ఆ భావాలు వాళ్ళ గుండెల్లోని మౌనంగా నిద్రపోతుంటాయి. అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలామందికి సాధ్యం కాదు.
వృశ్చిక రాశి వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి ముందు ప్రతి కోణాన్ని లోతుగా విశ్లేషిస్తారు. తొందరపడే తత్వం వారిలో ఉండదు. ఎందుకంటే ఒక్క తప్పు నిర్ణయం ఎంతో గాయాన్ని ఇస్తుందని వారికి తెలుసు. వీరి మనసు నిజంగా ఎంతో హృదయస్పర్శగా ఉంటుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న చర్య గుండెల్లో ఎనికిపోతుంది. అబద్ధం మాటలు చెవిలో పడితే గుండె బరువెక్కిపోతుంది. వారు నిజాయితీతో జీవించేవారు కాదు, నిజాయితీని ఆరాధించేవారు. జీవితంలో ఎంతో ఎదగాలన్న తపన వీరిది. అందుకే ఇతరైన ప్రతి అవమానం, ప్రతి బాధను మౌనంగా భరిస్తారు. కానీ అప్పుడప్పుడు కోపం పొంగుతుంది. తమ మనసుని బాధ పెట్టిన మాటలు వెంటనే సీరియస్ అవుతారు, తీవ్రంగా స్పందిస్తారు. కానీ ఆ కోపం చీకటిలాగా త్వరగా మాయమవుతుంది. కొద్ది క్షణాల్లో వాళ్ళు మీ చిరునవ్వుతో కలిసిపోతారు. వీరి మనసులో అసూయకి, కుళ్ళుకు, ద్వేషానికి స్థానం లేదు. వారు కోరుకునేది ఒకే ఒకటి, అందరూ సుఖంగా ఉండాలి. ఆ సుఖంలో మనం కూడా భాగం కావాలన్నది వారిదైన తత్వం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ కుజుని ప్రభావం వలనే వీరికి దృఢ సంకల్పం, ధైర్యం, పట్టుదల లభించాయి. అందుకే క్లిష్ట పరిస్థితుల్లోనూ వీరు తల వంచరు, ఎదుర్కొని గెలుస్తారు. ఇలాంటి వృశ్చిక రాశి వారికి రాబోయే 4 రోజులు ఎంతో శుభప్రదంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో ఒక స్త్రీ రూపంలో భాగ్యలక్ష్మి వారి జీవితంలో ప్రవేశిస్తుంది. ఆమె రాకతో ఊహించని ధనలాభాలు వస్తాయి. చిరకాల కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఇప్పటి వరకు పట్టిన కష్టాలు ఒక్కసారిగా మాయమవుతాయి. ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుంది. హృదయానికి ప్రశాంతత దక్కుతుంది. ఇంకాస్త చెప్పాలంటే ఈ 4 రోజులు వృశ్చిక రాశి వారికి అదృష్టం తలుపు తట్టే కాలం. శుభవార్తలు వరుసగా వస్తాయి. ప్రారంభించే ప్రతి పనిని విజయవంతమవుతుంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు, ప్రభుత్వ సంబంధిత విషయాల్లో ఊహించని వేగంతోనే పూర్తవుతాయి. నమశక్యం కాని సంఘటనలు మీ కళ్ళ ముందే జరుగుతాయి. విద్యార్థులకి ఇది సుదీర్ఘంగా ఎదురుచూసిన అవకాశం కాలం. వారి కలలు, వారి లక్ష్యాలు ఇప్పుడు వాస్తవం కానున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ 4 రోజులు ఆకాశం తాకే అవకాశాన్ని ఇస్తాయి. పోటీ పరీక్షలోని అద్భుత విజయాలు అందుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి గణనీయంగా మెరుగవుతుంది. వ్యాపారస్తులకు చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఇది కుటుంబంలో ఆనందాన్ని, ఐక్యతను తీసుకురాగలదు. ఉద్యోగస్తులకు భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుంది. వారి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి మెచ్చుకోలు, ప్రశంసలు అందుతాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చి పడతాయి. కోరుకున్న బదిలీ కూడా ఇప్పుడు సాధ్యమే అవుతుంది. వీరికి సహాయాన్ని ముందుండే గుణం ఉంది. తమకు ఉన్నతలో ఇతరులకి పంచడానికనే భావం సహజం. ఆ దానగుణమే వీరికి శ్రీరామ రక్షగా మారుతుంది. ప్రతి మంచి పని, ప్రతి సహాయం పుణ్యాన్ని, దైవ అనుగ్రహాన్ని తీసుకొస్తుంది. ఈ అనుగ్రహం వల్ల సర్వదోషాలు తొలగి జీవితం ప్రశాంతంగా మారుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి తమ కుటుంబాన్ని ఎంతో ప్రేమతో కాపాడుతారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు వాళ్ళ కోసం ఏదైనా సరే త్యాగానికి సిద్ధపడతారు. కానీ ఎవరు అబద్ధం మాట్లాడినా, నాటకాలు ఆడినా సూటిగా నిజం చెప్తారు. ఈ నిజాయితీ గల మాటే కొందరిని దూరం చేస్తుంది. అయినా ఇదే నిజాయితీ చాలామందిని ఆకర్షిస్తుంది. వారిని అసూయ పడేవారు ఉండవచ్చు, కానీ వీరి ఎదుగుదల ఆ అసూయను కూడా మించిపోతుంది. ఇప్పుడు మీ కష్టానికి తగిన ఫలితాలు సిద్ధంగా ఉన్నాయి. అదృష్టం మీ ఎదురుగానే నిలబడి ఉంది. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఏ అడ్డంకి ఆపలేదు. ఇప్పుడు ప్రశ్న, ఈ అద్భుత మార్పు తెచ్చేది ఎవరు? ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి, ఆ జగన్మాత, ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి. ఈ 4 రోజులు మీ ఇంట్లో వాసం చేయాలని సంకల్పించింది. ఆ తల్లి ఎలాంటి రూపంలోనే రాగలదు. ఒక చిన్న పాపం రూపంలోనూ, ఒక ముత్తైదు రూపంలోనూ, లేదా సహాయం చేసే వ్యక్తి రూపంలోనూ. కాబట్టి ఈ 4 రోజులు మీ ఇంటికి వచ్చే ప్రతి స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావించండి. ఆమె రాకతో మీ జీవితం కొత్త ఆరంభం పొందుతుంది. ఇప్పటి వరకు మీరు చూడని ఆనందం, ధనం, ప్రశాంతత ఇప్పుడు మీలో ప్రవహించబోతున్నాయి. ఈ 4 రోజులు లక్ష్మీదేవిని భక్తితో, శ్రద్ధతో పూజించండి.
ఎర్రటి పూలతో అమ్మవారిని అలంకరించండి. తామర, మందారం, గులాబీ, ఆమె అష్టోత్తర శతనామావళిని పఠించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీ బాధలు తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇంతటి శుభ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 4 రోజుల్లో తీసుకునే ప్రతి ముఖ్యమైన నిర్ణయం ముందు మీ ఇంట్లోని స్త్రీల, ఆ తల్లి, భార్య, సోదరి సలహా తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటల్లో దైవ సందేశం ఉంటుంది. వాళ్ళ మాటలు లక్ష్మీదేవి వాక్కు ఉంటుంది. అది మీ జీవితంలోని వెలుగు నింపగల శుభ సూచికం. ప్రతి పని విజయవంతం కావాలంటే మనసు నిండుగా, ఏకాగ్రతతో, శ్రద్ధగా చేయాలి. మీరు చూపే శ్రద్ధే మీ విజయానికి పునాది. ఈ 4 రోజులు బయట వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్క మాట శబ్దం కాదు, శక్తి. మాట వల్ల సంబంధాలు పెరుగుతాయి. అదే మాట వల్లనే విరిగిపోతాయి. కాబట్టి మాటను సూటిగా కాకుండా మౌనంగా వహించుకోండి. మౌనం మంత్రం. ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఆ దీవెనలే మీకు కవచం. చెడు శక్తులు దూరంగా ఉంటాయి. మీ అడుగులు విజయాన్ని చేరుతాయి. ఆరోగ్యప్రదంగా చిన్న చిన్న సమస్యలు మాయమవుతాయి. మీకు కొత్త శక్తి, నూతన ఉత్సాహం లభిస్తుంది. శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ప్రశాంతత చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి ఇది ఒక మేలుకొల్పు సమయం. కొంతమంది సంతానము, పెళ్లి విషయము ఊహించని ఎదురుచూపుల్లో ఉన్నారు. అలాంటి వారు 7 శనివారాలు రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి 21 ప్రదక్షిణలు చేయండి. ఈ విశేష పరిహారంతో వివాహంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇంకొంతమందికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది. మీ కష్టం ఎదం కాదు, మీ కన్నీటి ప్రతిబొట్టు కూడా ఒక ప్రార్థన. దాని ఫలితంగా దరిద్రం, దురదృష్టం పారిపోతున్నాయి. ఈ 4 రోజులు మీ దరిచూపులో ఉన్న కొందరు మీరు ఎదగడాన్ని చూసి తట్టుకోలేరు. వారు మీ విజయాలపైన అసూయ చూపుతారు. కాబట్టి మీ సంతోషం, మీ ప్రణాళికలు, మీ సంపాదన ఎవరితోనూ పంచుకోకండి. మీ ప్రశాంతత మీ గోప్యతను ఉంది. మీపై నరదృష్టి ప్రభావం ఉంటే ప్రతి శనివారం కొంచెం ఉప్పుని తల చుట్టూ తిప్పి దూరంగా పడేయండి. దీంతో చెడు దృష్టి తొలగిపోతుంది. మీ జీవితాన్ని ఎవరు వక్రీకరించలేరు. మీ నిజాయితీ, ధైర్యం, పట్టుదల ఇవే మీ ఆయుధాలు. ఎవరైనా సరే మిమ్మల్ని తక్కువ చేసినా మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు. మీ విజయానికి ఎదురు లేదు. మీ నమ్మకమే మీ గమ్యం వైపు నడిపిస్తుంది. ఇంట్లో ప్రేమపూరిత వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో మరింత స్నేహం, అర్థం పెరుగుతుంది. పాత అపార్థాలు చెదిరిపోతాయి. భవిష్యత్తును కలిసి నిర్మించాలనే శక్తి మీ ఇద్దరిలోనే ప్రవేశిస్తుంది. ఉద్యోగస్తులకు ఇది చాలా శుభకాలం. పదోన్నతులు, జీవితం పెంపు, కొత్త అవకాశాలు అన్నీ మీరు ఆశించిన దానికన్నా కూడా వేగంగా వస్తాయి. మీ కృషికి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు కూడా ఇదే స్వర్ణయుగం. కొత్త ఒప్పందాలు, లాభదాయక పెట్టుబడులు, విస్తరణ అవకాశాలు అన్నీ సానుకూలంగా జరుగుతాయి. ఆరోగ్యపరంగా మీరు చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. ఒకవేళ వాతావరణ మార్పుల వల్ల జలుబు, అలాగే అలర్జీ లాంటి సమస్యలు కలిగినా అవి తేలికపాటి వారధులే. జాగ్రత్తలు తీసుకుంటే ఏమీ కాదు. విద్యార్థులకి ఇది ఆత్మవిశ్వాసం పెరిగే సమయం. కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం పెరుగుతుంది. మీ లక్ష్యం మీద దృష్టి పెట్టి శ్రద్ధగా ముందుకెళ్ళాలి. అప్పుడు విజయాన్ని ఎవరు ఆపలేరు. ప్రతి శుక్రవారం రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. ఈ చిన్న పరిహారం అపారమైన ధనలాభం తీసుకురాగలదు. లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిని వెలుగులతో నింపుతుంది. ఇంకుని శుభ ఫలితాల కోసం పేద విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు ఇచ్చి సహాయం చేయండి. ఇది నాలోనే కాకుండా మీ సంతాన భవిష్యత్తుకు కూడా దోహదపడుతుంది. మీ విజయం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎవరి చేతుల్లో కూడా పెట్టకండి. అందరూ మీరు బాగుపడాలని కోరుకోలేము, కానీ మీరు మాత్రం అందరికీ మంచి చేయండి. మీ ఆశయాన్ని ఎవరికి చెప్పకుండా ముందుకెళ్ళండి. విజయం సాధించిన తర్వాతే పంచుకోండి. ఆ టైం వరకు మౌనం పాటించండి. వృశ్చిక రాశి వారిలా ఉండటం అంటే ఒక మాతర జీవితం జీవించడం. మీ జీవితంలో చీకటి నుండి వెలుతురు వైపు ప్రయాణించే దారి ఉంది. ఆ దారిలో
ఆత్మవిశ్వాసమే మీ మిత్రుడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ దేవుడిపై నమ్మకం ఉంచండి. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు, కానీ మీలో ఉన్న నమ్మకాన్ని, ఆశని, ఆత్మస్థైర్యాన్ని మేలుకొల్పుతుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది. ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుంచి మీకు ఆనందం, ఐశ్వర్యం